Hello everyone, this is Meghna from New Zealand Fortech. So how are you all? I hope you all are doing well and good. సో టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ జాబ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఏది చేయాలి, మనం జాబ్ చేస్తే బెటరా లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా, ఎంటెక్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ ఇలాంటివి ఏదైనా చేయనా లేదంటే జాబ్ చేయనా అని చాలా మందికి వచ్చిన డౌట్. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే బెటర్ గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు జాబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత ఫ్రెషర్గా కన్సిడర్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ మీరు దీని తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా 2 years or 3 years దాని తర్వాత కూడా మీరు ఫ్రెషర్గానే కన్సిడర్ అవుతారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ మీ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఏదైనా కూడా ఫ్రెషర్ శాలరీ అనేది ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. సో బెటర్ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక జాబ్లో జాయిన్ అవ్వండి. లైక్ మీ గోల్ని చూస్ చేసుకోండి, ఐదర్ సాఫ్ట్వేర్ జాబ్ ఆర్ ఏ టెక్నికల్ జాబ్, నాన్ టెక్నికల్ జాబ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఏది చేయాలనుకుంటున్నారో ఆ జాబ్ చేయండి. అండ్ ఆ జాబ్లో మీరు కోర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు, చెయ్యండి. బట్ దానికంటే జాబ్ని ప్రిఫర్ చేయడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది కదా, లైక్ మీరు జాబ్ చేస్తూ కూడా ప్యారలల్గా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు. దానికి కొన్ని యూనివర్సిటీస్ కానీ లేదంటే కొన్ని కాలేజెస్ కానీ సపోర్ట్ చేస్తాయన్నమాట. సో అలాంటిది చూస్ చేసుకొని మీరు జాబ్ చేస్తూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం బెటర్ అని నేను చెప్తాను. సో జాబ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటే జాబ్ బెటర్ అని నేను చెప్తాను. సో జాబ్ చేయండి, ప్యారల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోండి, అది మీకు బెటర్ ఆప్షన్ అని చెప్తాను. బికాస్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే 2 yearsలో మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటే మీరు జాబ్ చేయడం బెటర్ అని నేను చెప్తాను. And job or post graduation is job. Okay, thank you so much for that.